ప్రార్థన చేసుకుని దేవునికి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశిద్దాం. తరలోచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయంలో నీ బిడ్డగా మేము చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహిమపరిచేటప్పుడు మహానుగ్రహించినందుకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభు నీ వాక్యాన్ని ధ్యానించిన ఉండగా మీ సన్నిధిని మాకు ఉంచి మీ మాటలు మాకు వినిపింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ కార్యం, పరిశుద్ధాత్మిక శక్తి బలంగా ఇక్కడ దిగి మా హృదయాల్లో కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమైనదో ఆ వాక్యాన్ని మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు అందరితో మీరు మాట్లాడండి, ప్రోత్సహించి ముందుకు నడిపించండి. ఆత్మీయుల విశ్వాస జీవితంలో మేము ఎదుగునట్లుగా, ఫలించినట్లుగా, అభివృద్ధి పొందినట్లుగా, అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరు సహాయం దయచేసి నడిపించమని మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి పెట్టుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 27 నుండి మేబీ ఆఖరి వరకు మనం చదువుదాం. 27 to 31. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 27 నుండి చదువుకుందాం. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేలా ఇలాగు చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. వాళ్ళు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనులు తప్పక తొట్రులెదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లల, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. గమనించండి, యెషయా గ్రంథంలో యెషయా ప్రవచనం, ప్రవక్తల గ్రంథాలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు విడదీయడం జరిగింది. యెషయా ప్రవచనము స్పష్టంగా తెలియజేస్తుంది. దాదాపుగా యేసు ప్రభు కంటే ముందు 7-8 సంవత్సరాల క్రితం ప్రవచించినటువంటి ప్రవచనం ఈ రోజు కూడా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ఒక మాట నేను హైలైట్ చేసి నేను ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. సొమ్మసిల్లవద్దు, అది ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశం. సొమ్మసిల్లవద్దు. సొమ్మసిల్లడం అంటే అలసిపోవడం, కృంగిపోవడం, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. చాలా సందర్భాల్లో మనం సొమ్మసిల్లిపోతూ ఉంటాం, అంటే అలసిపోతూ ఉంటాం, దిగజారిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం కదా. కృంగిపోవడం అంటే మీకు ఒక మాట చెప్పాలంటే, మట్టి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎలుకలు కొన్నిసార్లు ఇళ్లలో కన్నాలు వేసి లోపల కూడా వస్తూ ఉంటాయి. సో అప్పుడు మనం నడిచేటప్పుడు భూమి కృంగిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది కదా. కొన్ని ప్రాంతాలు ఇప్పుడు వర్షాకాలం కనుక కొన్నిసార్లు రోడ్లు కృంగిపోతుంది, అంటే గొట్టబడి లోపలికి వెళ్ళిపోతుంది, సరిగ్గా వేయకపోతే. అంటే అది ఎందుకు మీకు చెప్తున్నా అంటే, మన హృదయంలో కూడా కొన్నిసార్లు అట్లా కృంగిపోతాం, ఆత్మీయంగా కృంగిపోతాం, దిగజారిపోతాం. అంటే బయటపడిపోతుంది, ఉండాల్సినటువంటి స్థానంగా ఉండదు. నెమ్మదిగా హృదయం ఉండాలంటే నెమ్మదిగా ఉండదు, కృంగిపోతాం. కొన్నిసార్లు ఆ కృంగుదల ఎట్లా దారి చేస్తుందంటే కన్నీళ్లు కాదు,
కాల్స్తూ వేదన పడుతూ ఇక నాకు నిరీక్షణ లేదేమో, ఇక నా బ్రతుకు వ్యర్థమేమో, అసలు నేను లేకుండా ఉంటే పోదా అనే స్థితికి ఈడ్చికెళ్తుంది అనమాట. ఈ కృంగిపోవడం అనేటువంటి, లేకపోతే ఈ దిగజారిపోవడం అనేటువంటి, సొమ్మసిల్లిపోవడం అనేటువంటి. సో సొమ్మసిల్లకుండా ఉండాలంటే మార్గం ఏంటి? సొమ్మసిల్లిపోకుండా ఉండాలంటే మార్గం ఏంటి? శోధనలు ఎక్కువైనప్పుడు సొమ్మసిల్లకుండా ఎట్లా ఉండగలం? కష్టాలు ఎదురైనప్పుడు సొమ్మసిల్లకుండా బాధపడకుండా ఎలా ఉండగలం? తప్పకుండా సొమ్మసిల్లుతారు. అందుకని ఇక్కడ వాక్యం ఉంది కదా, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనులు తప్పక ఒట్టులుదురు. అంటే యవ్వనస్తులు పడిపోతారని, బాలురు సొమ్మసిల్లుతారని, బ్రతుకున్న వాళ్ళకందరికీ శ్రమలు వస్తాయని ఇక్కడ అర్థమవుతుంది. అంటే కొంతమంది అర్థం ఏ విధంగా తీసుకుంటాడంటే, ఓకే నేను సొమ్మసిల్లాలి, బ్రతుకున్నారు, లేకపోతే పడిపోవాలి, యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను పడిపోవటం తప్పేముంది, నేను పోతాం కదా అని బైబిల్లోనే ఉంది కదా అని కొంతమంది సమర్థించుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న వారు జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము కొన్నిసార్లు ఈవెన్ వ్యభిచారాన్ని కూడా ఎత్తి చూపించడానికి కలిగిన కారణం ఏంటంటే, ఆ వ్యక్తి అలా చేశాడని సమర్థించుకోవడానికి కోసం కాదు, అలా చేయడం వల్ల వచ్చినటువంటి పరిణామాలు ఈ రోజు కూడా అదే విధంగా జరుగుతాయి అనే విషయాన్ని గమనించి మనం అలా చేయకుండా ఉండాలని, జాగ్రత్త పడాలని దేవుని వాక్యంలో అనేకమైనటువంటి విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. నా మార్గం యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దృష్టికి కనబడదు, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడట్లేదు అని నీవేలా అనుకుందువు. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఏమనుకుంటాం? దేవుడికి నా బాధ అర్థం కావట్లేదులే, నాకు న్యాయం అనిపించింది ఆయన కనపడలేదులే, నా శ్రమలు ఆయన కనపడలేదులే, నా శోధనలు ఆయనకి కనపడట్లేదులే, నా ప్రార్థన ఆయన వినటం లేదులే అని చెప్పి నీవు ఎట్లా అనుకుంటున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? ఇశ్రాయేలు నీవెలా అనుచున్నావు? 27వ వచనంలో ఇశ్రాయేలు నీవెలా ఇలా చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? భూది గంధములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు, ఆయన అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం శోధించలేము. శోధించడం అంటే ఆ జ్ఞానాన్ని గురించి మనం ప్రశ్నించలేము, మనం అడగలేము. ఆయన జ్ఞానం మనకు అంతుపట్టదు, ఆయన ఉద్దేశాలు మనకు అర్థం కావు. నీకు న్యాయం అనిపించేటువంటిది, నీ మార్గము నీకు సరైనటువంటిదిగా కనబడుతుంది, తుదుపు అది ఎక్కడికి కనిపిస్తుంది అనేటువంటిది నీకు తెలియదు. అది దేవునికి మాత్రమే తెలుసు. అందుకని చెప్పి దేవుడు న్యాయస్తుడా ఇట్లా చేస్తున్నాడేంటి? అన్యాయస్తులే బాగుపడుతున్నారు కదా, వాళ్ళే బిల్డింగ్లు కట్టుకుంటున్నారు కదా, వాళ్ళే పంచుకుంటున్నారు కదా అని చాలాసార్లు మనం ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుడు ఎందుకు నీతిమంతులను తీసుకెళ్ళిపోతున్నాడు? వాళ్ళు ఎందుకు చనిపోయారు? పాస్టర్స్ ఎందుకు బలైపోవాలి? చాలాసార్లు మనకు అందదు ఇలాంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలు జవాబు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆధీనంలో మనం ఉన్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు తెలియదా? నీకు వినలేదా? దేవుడు సృష్టికర్త, నీకు తెలియదా? సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొమ్మసిల్లినటువంటి వారికి బలం ఇచ్చేటువంటిది ఆయనే. ఆయన జ్ఞానము శోధించవద్దు. శక్తిహీనులకు ఫలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఈరోజు నీకు శక్తి లేదనుకుంటున్నావేమో ప్రియ స్నేహితుడా, నీకు బలం లేదేమో అనుకుంటున్నావేమో, నీకు ధనము లేదనుకుంటున్నావేమో, నీకు చదువు లేదనుకుంటున్నావేమో, నీ పరిస్థితి ఘోరమైనటువంటిది, ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనక రాకూడదు అని చెప్పి వేదన పడుతున్నావేమో, నా శక్తి సరిపోవటం లేదనుకుంటున్నావేమో, నా ధనం సరిపోవట్లేదు అనుకుంటున్నావేమో. దేవునికి ఇవన్నీ తప్పకుండా తెలుసు. నీ దేవుడు నిన్ను సృజించిన దేవుడు, నిన్ను మాత్రమే కాదు ఈ సృష్టిని సృజించిన దేవుడు. ఆయనకున్నటువంటి శక్తి నీ పట్ల కనుపరచడానికి కూడా ఆయన వెనకాడడు. నీ హృదయంతో మాట్లాడటానికి కూడా దిగి రాగలిగినటువంటి సమర్థుడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సృష్టించిన సృష్టికర్తే కావచ్చు, కానీ ఆయన అన్నాడు ఆయన నీ స్నేహితుడిని అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకానికి రాజే కానీ, ఆయన రాజ్యాధిపతే కానీ, నీకు స్నేహితుడిగా, నీతో మాట్లాడే దేవుడిగా, నీతో ఉండి నడిపించేటువంటి దేవుడిగా ఉంటాననేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఎవరు సమస్య లేకుండా ఉండగలరు అంటే, దేవుడి బిడ్డ ప్రార్థన చేసేటువంటి వాళ్ళు సమస్యలు. ప్రార్థన చేసేటువంటి వారు సమస్యలు అంటే అర్థం ఏంటంటే, మనం కృంగిపోతున్నామనే అనుమానం వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే మనం అంతకుముందు ప్రార్థన చేయకూడదు, అంటే అంతకుముందు ప్రార్థన చేసుకుంటున్నాం, కృంగిపోము. ఒకవేళ కొన్నిసార్లు బలమైనటువంటి గాలినిచ్చినప్పుడు, కొన్నిసార్లు సాతానిక శక్తులు మన మీద ప్రయోగించబడినప్పుడు, కొన్నిసార్లు మన శరీరం బలహీనమైపోయినప్పుడు, కొన్నిసార్లు అనుమానం అనేటువంటి మన మనసులో ప్రవేశించి విశ్వాస జీవితంలో వెనకడుగు వేసినప్పుడు మనం సమస్యలిపోదాం. అందుకని వెంటనే ప్రార్థనా బలంతో, ప్రార్థనా శక్తితో పైకి రావాలి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రార్థన చేయాలి. ప్రార్థనా పనులనేటువంటి వారి ప్రార్థన ఏం చేస్తుందంటే వారిని పైకి వెళ్ళేటట్టు చేస్తుంది. ఆ మార్గము దేవుని యొక్క మార్గం తెలుసుకునేటట్టు చేస్తుంది. అది దేవుని శక్తి. కాబట్టి మనల్ని క్రిందకి కృంగిపోనీయకుండా దేవునికి ఆ శక్తి ద్వారా పైకి లేవటానికి దేవుడు ఆస్కారాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమస్యలు మన పరిస్థితులను చూసి ఇలాంటి మాటలు కొన్నిసార్లు చెప్పడానికి బాగానే ఉంటాయి. పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఉండగలం సమస్యలు పోకుండా? అంటే మనుషులు చెప్పినటువంటి మాటలు చెబుతుంటే బాగానే ఉంటాయి. ఏం చేస్తారంటే మీరు చెప్తే మీరు కూడా మనుషుడే కదా అనొచ్చు. కానీ దేవుడు చెప్పినప్పుడు, దేవుని శక్తిని గురించి నీకు తెలిసినప్పుడు, ఆయన మాటను నీవు విశ్వసించినప్పుడు, ఆయన తప్పకుండా నీ యొక్క సమస్యను తీసివేయగలనేటువంటి సమర్థత ఉన్నదని నీవు నడిపినప్పుడు ఆ యొక్క తప్పకుండా కార్యం అనేటువంటి జరుగుతుంది. శక్తి లేనివాడు లేపలేడు, గుడ్డివాడు దారి చూపలేడు, బలహీనుడు కింద ఉన్నటువంటి వ్యక్తిని పైకి లాగలేడు. పైకి లాగేవాడు శక్తి కలిగిన వాడై ఉండాలి. అప్పుల్లో కూరుకుపోతే డబ్బుల్లో వాడు డబ్బు ఇస్తే పైకి లేకపోతాడు. శక్తి లేనటువంటి వ్యక్తికి శక్తి కలిగినటువంటి వాడు చేయిస్తే పైకి లేవలెత్తుతాడు. ఇది మనుషుల విషయంలో. ఆత్మీయమైనటువంటి విషయంలో దేవుని కంటే మానవ శక్తి గొప్పది కాదా? దేవుని కంటే సాతానిక శక్తి గొప్పది కాదా? నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు కాడా? లోకంలో ఉన్నవారి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎందుకు మన సమస్యలు పోతాం అంటే మనుషులుగా సమస్యలు. ఇప్పుడు మనం సమస్యలు ముందుకు సాగగలమంటే దేవుని వైపు చూసినప్పుడు మనం సమస్యలు ముందుకి సాగుతాం. ప్రియ దేవుని బిడ్డ, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం చదవండి. సామెతల గ్రంథం Proverbs chapter 24 verse 10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. శ్రమ దినము అంటే శ్రమ దినం వస్తుంది. శ్రమ దినము Proverbs chapter 24 verse 10. శ్రమ దినము వచ్చినప్పుడు నీవు కృంగిపోవద్దు. సమస్యలకు ముందు కృంగిపోవద్దు. కష్టాలలో నీ బలము అల్పమైపోతుంది. అందుకనే దేవునికి వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను బలపరుస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతే నువ్వు చేతగాని వాడు అంటే బలహీనుడు అయిపోతావు. ఇంకా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. నువ్వు చేయగలిగినవి కూడా చేయలేవు. భయం నీలోకి వచ్చిందనుకోండి, చేయగలిగినది కూడా చేయలేదు. కొన్నిసార్లు ఆలోచన రాదు. కొంచెం
ఆగి ఆలోచిస్తే ఆలోచన అనేటువంటిది వస్తుంది. మనకున్న జ్ఞానం కూడా మనం పనిచేయదు భయపడినప్పుడు. నేను దేవుని బిడ్డలారా, ఈ యొక్క COVID-19 వచ్చిన తర్వాత చాలా మంది భయపడే చనిపోయారట. చాలా మంది భయపడి చనిపోయారు. నాకు వచ్చింది, నేను బ్రతకను, నేను చస్తానంతే. కొన్నిసార్లు భూకంపం వస్తే పై దూకేస్తారు, నేను చస్తాను. అది అలా బిల్డింగ్ కదిలి అట్లానే ఉంటుంది, కానీ వీళ్ళు దూకుడు చచ్చిపోతారు. భయంతో మరణించేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి దేవుని సన్నిధిలో మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలి. మరొక వాక్యం కూడా మనం చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. కొన్నిసార్లు దేవుడు శిక్షిస్తాడు, కొన్నిసార్లు దేవుడు శోధనను అనుమతిస్తాడు, కొన్నిసార్లు సమస్యల్ని దేవుడు అనుమతిస్తాడు, కొన్నిసార్లు రోగాల్ని దేవుడు అనుమతించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అనుమతించినటువంటిది దేవుడు మన మేలు కోసం అని చెప్పి గ్రహించాలి. కొన్నిసార్లు దేవుడు గద్దిస్తాడు, కొన్నిసార్లు దేవుడు సరి చేస్తాడు. సో శిక్షించి దండించినప్పుడు సొమ్మసిల్లవద్దు. మీలో చాలా మందికి పిల్లలు ఉన్నారు. పిల్లల్ని గద్దించినప్పుడు వాళ్ళు కృంగిపోతే, వాళ్ళు సొమ్మసిల్లిపోతే ఎలా ఉంటుంది? అలిగి ఇంటి నుంచి దూరం వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అలానే విశ్వాసులుగా చాలాసార్లు దేవుడు గద్దించినప్పుడు, దేవుడి వాక్యం ద్వారా గద్దించినప్పుడు, దేవుడికి సేవకులు గద్దించినప్పుడు కొన్నిసార్లు దేవుడికి దూరం అయిపోయేటువంటి వాడు కూడా ఉండొచ్చు. గద్దించినప్పుడు నీవు సొమ్మసిల్లవద్దు, నీ మంచి కోసమే. కుమారులని కుమార్తెలు తల్లిదండ్రులు సరిచేయ రీతిగా దేవుడు కొన్నిసార్లు మనల్ని కుమార్తెగా ఎన్నుకున్నప్పుడు ఆ దేవుడు మనల్ని సరిచేసి ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 73వ కీర్తన 14వ వచనం. 73, Psalm number 73 verse 14. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, సో 73:14 వచనంలో మనం చూస్తున్నాం. ప్రతి ఉదయం ఇలా ముచ్చటించుకున్న 73:14 చదువుకున్నప్పుడు మరోసారి, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. అంటే కొన్నిసార్లు ప్రతిదినము బాధపడే పరిస్థితులకు వెళుతూ ఉంటాం. దినమంతయు ఉదయాన్నే శిక్ష వచ్చుచున్నది. ఇలాంటి కష్టాల ద్వారా వెళ్ళినటువంటి వారు రాసినటువంటి కీర్తన ఆశా. దేవుడు బిడ్డలారా, కొన్నిసార్లు ప్రజలు ఇట్లా అంటూ ఉంటున్నారు, 2020 మంచిది కాదండి, ప్రతి నెల ఏదో ప్రాబ్లం, ప్రతి వారం ఏదో ప్రాబ్లం, ఆ కుటుంబంలోనే కాదండి, దేశంలో కూడా ప్రాబ్లం, దేశంలోనే కాదండి, మొత్తం అసలు ఈ 2020 మంచిది కాదండి అన్నవాడు చాలా మంది ఉంటారు కదా. ఈ సంవత్సరం ఎప్పుడు వెళ్ళిపోద్దా, 21 వస్తే మనం అంతా ఫ్రీగా అందరికి రెక్కలు వచ్చేస్తే ఆకాశంలో ఎగరవచ్చు అనుకుంటున్నారు. 2021లో ఉండే ప్రాబ్లమ్స్ 2021లో కూడా ఉంటాయి. లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైఫ్ లాంగ్ వైరస్లు ఉంటాయి, లైఫ్ లాంగ్ మనకి కష్ట సుఖాలు అనేటువంటి ఉంటాయి. వాటన్నిటిలో మనము చకచక్యంగా దేవుని సహాయంతో ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ముందుకెళ్ళాల్సినటువంటి వారు. అందుకనే ఈ లోకంలో కృంగిపోవద్దు. బాధలు రావు, కష్టాలు రావు, కృంగిపోయే పరిస్థితులు రావు, నా జీవితం అంతా సాఫీగా సాగిపోతుంది అని నీవు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు
ఏదైనా సమస్యలు వస్తే కృంగిపోతావు. దేవుడిని నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవు, అన్ని బిల్డింగ్లు వచ్చేస్తాయి, అంత సుఖంగా ఉంటుందని చెప్పి దేవుడు ఎక్కడా ప్రామిస్ చేయలేదు. జీవితంలో మనకు కష్టాలు వస్తాయి, అయితే కష్టాల్లో కూడా దేవుడికి సహాయం చేస్తానన్నాడు. ఆయన చేయి కొట్టుకొని నడిపిస్తానన్నాడు, ఆయన ముందుకు నడిపిస్తానని చెప్పాడు. నీ చేయి కూడా దేవుడు పట్టుకోవడానికి సమర్థుడు, నిన్ను కూడా బాగు చేయడానికి ఆయన సమర్థుడు, నీకు కృంగదాల్లో నుంచి లేవనెత్తడానికి ఆయన సమర్థుడు, నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడు, నీ చీకటిని తీసివేసి దినములో రోజులో ఏ విధంగా వెలుగులో నడిపించడానికి ఆయన సమర్థుడు. ప్రియ స్నేహితుడా, దేవుడు పెట్టాలి. హల్లెలూయా. అయితే మన సమస్యలు అవి వస్తాయి, అవి పోతాయి, అవన్నీ ఎదురవుతూ ఉన్న కొద్దిని మనము శ్రమలు సహించిన మీదట మనం సువర్ణంగా మారుతాం. హల్లెలూయా, హల్లెలూయా. సత్యకి దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మొట్టమొదటి కాన్పుకి కష్టపడుతున్నటువంటి తల్లి, అంటే నేల నిండే కొద్ది భయపడుతూ ఉంది, ఎట్లా ఉంటుందో కాన్పు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ అత్తగారు ఒక 6 పిల్లలు అన్నటువంటి వాళ్ళు పక్కనుంటే ఈమె కష్టాలు వాళ్ళకేమన్నా అర్థమవుతున్నాయా అనుకుంటుంది. ఏమి నా నొప్పి ఏం అర్థం కావట్లేదు, నా బాధ ఏం అర్థం కావట్లేదు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. ఒకసారి చెప్పావు కానీ నేను 6 కన్నా ఈ 6 కాదు, ధనియాలు నీళ్ళు తాగితే పోతాయి. సింపుల్. అమ్మో నేను చచ్చిపోను, నీవేం రావు. ఎందుకు చెప్పగలుగుతున్నారు? వాళ్ళు అనుభవించారు, అనుభవం నుంచి చెప్పగలుగుతున్నారు. నాకు 50,000 రూపాయలు అప్పు ఉండదు, అప్పు వచ్చేసారంటే అడుగుతానని చెప్పాను. నీకు 50,000 నాకు 6 లక్షలు అప్పు ఉంది, నేను సంతోషంగా లేదు, నేను బ్రతకటలేదు, ఇప్పుడే ఆత్మహత్య చేసుకుంటే ఎట్లా చెప్పగలుగుతున్నాడు? 6 లక్షల అనుభవం, 6 లక్షల అప్పున్న వాడు కూడా బ్రతికారని చెప్పినప్పుడు వాడికి ఇంకా ధైర్యం వస్తుంది. అంటే అప్పులు చేయమని కాదు, నేను సలహాలు చేయబడుతున్నాను. అప్పులు ఏమన్నా మనం బ్రతకాలి, పొరపాట్లు అప్పు దేనికో దానికి చేయాల్సిన పరిస్థితి వస్తే మనం చాలాసిన పని లేదు. దేవుడు ఎట్లయినా దేవుడు పైకి లేపి నడిపిస్తాడు. నేను ప్రతి 31వ తారీఖున, డిసెంబర్ 31వ తారీఖున నేను చెప్పాలనుకున్న సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా నాకేం అప్పు లేదు, ఈ రోజు వరకు నేను బాకీ లేదని చెప్పాలని నా ఆశ. ఇప్పుడు వరకు అట్లానే చెప్పుకున్నాను, వచ్చేటట్టు చేశాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పులు చెయ్యాలంటే చాలా భయపడాలి. దేవుడు కదా ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు మనతో సమస్యలు ఉందని, కష్టాల్లో కన్నీటిలో సమస్యలు వద్దు. యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. ఎదురు చూడటం అంటే ప్రార్థన చేయడం, శ్రమ దినమున కృంగిపోవద్దు. ఎందుకు అంటే నువ్వు చేతగా కూడా బహుశా నీవు బలహీనుడు అయిపోతావు, నువ్వు కృంగిపోతావు. అందుకని యెహోవా కొరకు ఎదురు చూడు. ప్రభు నా బలము, ఆయన నా బలము, ఆయన నా శక్తి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. అందరూ చెప్పండి ఈ మాట. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. అంటే మనను బలపరిచేటువంటి వ్యక్తిని బట్టి నేను సమస్తం చేస్తానంటున్నాను. లేకపోతే ఎంత చేస్తాం? మనకు మనంగా ఏం చేయలేము. దేవుని శక్తి అనేటువంటి అవసరం. అందుకని కృంగిపోవద్దు. శ్రమ కృంగిపోతే చేతగా కూడా అయిపోతాం. శ్రమలు వస్తే మోకరించి ప్రార్థన చేయి, ప్రభు నాకు మార్గం తెరవు. కొంతమంది అంటూ ఉంటారు, ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు మార్గాలు తెరవట్లేదండి. ఎన్నిసార్లు చేసిన మార్గం తెరవట్లేదు. ఎప్పుడో చేయాలి, ఎంతకాలం చేయాలి, ఎంతకాలం ఎదురు చూడాలి. ఎప్పుడు వస్తుందండి మార్పు? మా ఆయనలో మార్పు ఎప్పుడు వస్తుందండి? నా భార్యలో మార్పు ఎప్పుడు వస్తుందండి? నా యొక్క ఆర్థిక విషయాల్లో మార్పు ఎప్పుడు కలుగుతుందండి? నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుందండి? ఈ జీవితాలు ఇట్లానే ఉండిపోవాలా? ఈ జీవితం ఇట్లానే గడపాలా? దేవుడు బిడ్డ,
దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేవాడు, ప్రార్థన చేసేటువంటి వాడు సంతృప్తి కలిగి ఉంటారు, నూతన బలాన్ని పొందుతారు, యెహోవా కొరకు ఎదురు చూస్తారు. వాడు ధనం వైపు, బిల్డింగ్ల వైపు చూడరు, దేవుని వైపు చూస్తూ ఉంటే ధనము వాటందరికీ అదే వస్తూ ఉంటుంది. మొదట నా రాజ్యమును నీతిని వెలుగుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని సేవ ఎట్లా చేయాలి, నా తోటి వారికి సహాయం ఎట్లా చేయాలి, నా కుటుంబాన్ని నేను ఎట్లా పోషించుకోవాలి, నా జీవితం ఎట్లా భక్తి కలిగి ఉండాలి, దేవుడికి ఇష్టమైన జీవితం ఎట్లా జీవించాలి, వీటి మీద నీకు ఫోకస్ ఉంటే నీకు దేవుడు ఆటోమేటిక్గా అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఈ శానిటైజర్ మిషన్ తీసుకోవాలని నేను అసలు అనుకోలేదు, అర్థం చేయలేదు. మరి దేవుడు ఇచ్చాడు. అవసరతను ఎదిగిన దేవుడు అవసరం తీరుస్తాడంటే ఆమె హల్లెలూయా. కొన్ని విషయాలు ప్రార్థన చేస్తాం, దేవుడు డిలే చేస్తాడు. అది బహుశా మాకు అవసరం లేదేమో, దేవుడు అనుగ్రహించే టైంలో అనుగ్రహిస్తాడు. దాని మీదే మనం ఫోకస్ ఉండి దేవుడు ప్రార్థన చేస్తుంటే కొన్నిసార్లు పిల్లలు ఏదైనా అడుగుతారు, అది కావాలి అది కావాలి, చిన్న పిల్లలు అడుగుతూ ఉంటారు, ఈ చాక్లెటే కావాలి, ఈ చాక్లెట్ తిన్నవాడు ఏడుస్తూ ఉంటారు, చాక్లెట్ తీసుకుంటూ అని తండ్రి గారు కళ్ళు ఇచ్చాట. ఒక బాబు ఇట్లానే రోడ్డు మీద వెళుతూ ఉంటే, డాడీ నాకు చాక్లెట్ కావాలని. వద్దమ్మా వద్దు, ఇప్పుడు చాక్లెట్ వద్దు, పరిస్థితి బాగలేదు అంటే, లేదు లేదు ఇప్పుడు ఇస్తావా, రోడ్డు మీద పడిపోయి ఏడవబోయే పరిస్థితి వస్తే తీసుకెళ్ళి చాక్లెట్ ఇచ్చి, చాక్లెట్తో సర్దుకున్నావా, సంతోషించావా. తండ్రి ఉద్దేశం కాకపోతే ముందుకెళ్తే మంచి బేకరీ ఉంది, ఆ బేకరీలో నుంచి 100 రూపీస్ పెట్టి లేకపోతే 50 రూపీస్ పెట్టి మంచి కేక్ కొనిచ్చాలని ఆయన ఆశ. కానీ నీకు 1 రూపీ చాక్లెట్తో సర్దుకుంటానంటే తండ్రి మన సత్వం కావట్లేదంటే కొన్నిసార్లు నీకు అది ఇచ్చేస్తాడు తండ్రి, కానీ దాంతో సరిపెట్టుకోవాలి. దేవుడి సమయం కోసం ఎదురు చూస్తే దేవుడు ఉన్నతమైనటువంటిది ఇస్తాడు. ఆమె హల్లెలూయా. నీకు పాప ఉందంటే జ్ఞానవంతురాలైనటువంటి పాప, ఆ పాప చిన్నగా అడుగులు వేసుకుంటూ తండ్రితో పాటు పెడుతుంటే, డాడీ నాకు చాక్లెట్స్ కావాలన్నా, అక్కడ వరవరుసగా 10 రకాలైనటువంటి చాక్లెట్స్ సీసాలు ఉంచి పెట్టాను. తండ్రికి ఇష్టమైంది చాక్లెట్ కొనిచ్చాలని ఆ పాపను పైకి తీసుకోమని చెప్పి బాటిల్స్ ఏ బాటిల్ కావాలంటే ఫలానా ఓపెన్ చేస్తే తీసుకోండి, నేను తీసుకోండి డాడీ మీరు ఇవ్వండి అన్నాడు. ఎందుకు, ఆ పాప తీసుకుంటే 2-3 చాక్లెట్స్ వస్తాయి, తండ్రి తీసిస్తే ఒక 10-15 వస్తాయి. ఎంత తెలివిగల దేవుడు తీసుకోమన్నప్పుడు దేవా నువ్వే ఇప్పుడు అంటే ఆయన అపాయింట్మెంట్గా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఆమె ఆయన తీసుకోమన్న వాళ్ళకి చెప్పాలి, మనం వెయిట్ చేయాలి. మనం దేవుడు పెట్టారా విశ్వాస జీవితంలో దేవుని కొన్నిసార్లు గద్దించినప్పుడు, మనము ఆయన శిక్షించినప్పుడు, ఆయన దండించినప్పుడు మనం సొమ్మసిల్లిపోకూడదు. అది మన మనసు కోసమే. కృంగిపోవద్దు, దేవుడు లేపుతాడనేటువంటి నిరీక్షణ కలిగి ఉందాం. 2వ దశలోకి రాసిన పత్రిక నేను ముగిస్తాను. 3వ అధ్యాయం 13వ వచనం. 2వ దశలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయం. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరదా చెప్పండి, మేలు చేయుటలో విసుగవద్దు. కొంతమంది విసుక్కుంటా ఉంటారు, ఇచ్చేది ఇస్తానే ఉంటారు కానీ విసుక్కుంటాం, పెట్టేది పెడతానే ఉంటారు కానీ విసుక్కుంటాం. మేలు చేసినంత మాత్రాన మనం విసుక్కోవడం ద్వారా సమస్తం ఆ మేలంతా కూడా జీరో అయిపోతుంది. మేలు చేయడం యొక్క సమస్యలుగా ముందుకు పోవాలి, విసుక్కోవద్దు. దేవుడి ఆత్మను అనుసరించి వెదజల్లేటువంటి వారిగా మనం ఉండాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వారికి ఉన్నా లేకపోయినా వారు మేలు చేయడానికి మనస్సును కలిగి ఉంటారు. ప్రియ దేవుడు, అలాంటి మనస్సును మనం కలిగి ఉంటాం. చివరిగా మనకు వాక్యాన్ని చదువుకుందాం.
గలతీయులకు రాసిన పత్రిక 6:9 వచనం చదవండి. గలేషియన్స్ 6:9. మనము మేలు చేతి యందు విసుకకయుందుము. మనము మేలు చేతి యందు విసుకకయుందుము. మనము అలయక మేలు చేసి లేని తగిన కాలమందు పంట కోతుము. ఇట్లా మేలు చేస్తే మనకి ఏమొస్తుంది అంటే తగిన కాలమందు మనము పంట వస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి నేను ఒక బ్రదర్కి పక్షవాతం వస్తే తనకు అవ్వలేదు, తన తల్లి ఒక్కటే ఉంది. పక్షవాతం వచ్చింది. ఆయన మంచి తబల ఇస్తుంది, చాలా మంచిగా ప్లే చేస్తారు తబల. అని పక్షవాతం వచ్చింది. నేను ఆయనతో పాటు కలిసి కారులో ప్లే చేసేవాడిని, పాటలు పాడేవాడిని, మీటింగ్స్లో వెళ్ళి చేసేవాడిని. ఎవరు గారు మ్యారేజ్ కాకముందు. అప్పుడు ఆయనకి పక్షవాతం వచ్చి హాస్పిటల్లో పెడితే ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, తల్లి ఆ అసలు మేము చేయలేని పరిస్థితి. ఆయన కాలు చేయబడిపోయింది, హాస్పిటల్లో పడి ఉన్నాడు. నాకు అనిపించింది తనతో ఉండాలని. తనతో ఉండి 3 రోజులే, ఐ థింక్ 2 days 2 nights పడుకున్నాను. 3 రోజులు ఆయన హెల్ప్ చేశాను. ఆయన తీసుకెళ్ళడం, బాత్రూమ్ తీసుకెళ్ళడం, బాత్రూమ్ కూడా తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి. ఆయన హెల్ప్ చేశాను. అంటే ఒక నర్స్ లాగా నేను ఆయన దగ్గర ఉన్నాను 3 days అంతే. తర్వాత ఒక 10 years తర్వాత నేను హాస్పిటల్లో ఉండే పరిస్థితి ఏర్పడింది కేరళలో. అప్పుడు నా దగ్గర 5 ఉన్నారు. 5 ఒకరోజు కాదు, దగ్గరగా 20 రోజులు నాతో చదువుకునే వాళ్ళు. హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాడు, కూడా వస్తున్నాడు, అట్లా హెల్ప్ చేయడం. ఈవెన్ డబ్బులు కూడా వాళ్ళు వేసుకోవడం, ఎట్లా చేశారు, ఏం చేశారో డబ్బులు కూడా ఖర్చు అవ్వకుండా వాళ్ళు నాకు ఆపరేషన్ జరిగింది. ఈ హెర్నియా ఆపరేషన్ జరిగింది. అప్పుడు సహాయం చేసుకుంటే అప్పుడు ఎందుకు ప్రభా ఏంటి గుర్తు చేసుకున్నాడు అన్నమాట దేవుడు. అందుకని మనం ఏదైనా చిన్న పని ఎవరికైనా చేస్తే ప్రభువు పేరట, దేవుని కోసం ఏదైనా చేస్తే దానికి ప్రతిఫలం అనేటువంటిది తప్పకుండా మేలు చేయడం అనేక ఉందాం. ఇక శత్రువు కూడా మనం మంచి చేద్దాం. దేవుడు బిడ్డ మేలు చేయడం అనేక ఉందాం. ఆమె సొమ్మసిల్లిపోవద్దు. లోకస్వార్థ 18వ అధ్యాయం 1-8 వరకు తర్వాత మీరు చదువుకోండి. 18వ అధ్యాయంలో విశుద్ధంగా ప్రార్థన చేయాలని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే సొమ్మసిల్లగా ప్రార్థన చేయాలి. పట్టుదలతో కూడినటువంటి ప్రార్థనకు నిశ్చయముగా జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. గోచాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడు ప్రభా అంటే ప్రార్థన చేసే కొన్ని ప్రార్థనలకి జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. 1 పేతురు 5:6 వచనం చదవండి. లాస్ట్ వచ్చినది 1 పేతురు 5:6 వచనం. అందరూ తెలిసినటువంటి వారు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీన మనస్కులై ఉండుడి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. దేవుని వాక్యాన్ని విని ఆ విన్నటువంటి వాక్యానుసారంగా మనం నడుస్తూ దీన మనస్కులై కృంగిపోకుండా దేవుని విడాలుగా ముందుకు సాగుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి దేవుని యొక్క వాక్యం ఎన్నిసార్లు ఎన్ని వాగ్దానాలు చెప్పినా వాగ్దానాలు స్వతంత్రించుకోరు. ఎన్ని వాక్యాలు చెప్పినా ఆ వాక్యం ఇక్కడ వరకే వెళ్తుంది, ఇక్కడ నుంచి కిందకి దిగదు.
కొందరికి వెళ్ళడం, కార్యం జరగదు. కారణం ఏంటంటే కార్యం జరగకుండా చేస్తుంది సాతానుడు. మనం కూడా అనుమతించుతాం. దేవుని బిడ్డలారా, దేవునికి కార్యాలు, గొప్ప కార్యాలను గుర్తుంచుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. మీరు కాలం ఇప్పుడు చూసారు, కాలం పారేటువంటి కాలం చూసారు ఎప్పుడన్నా? బండ ఉంటాయి, కొన్నిసార్లు బండలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. రాత్రికి వెళ్ళి కొన్నిసార్లు రాళ్ళ కింద కొన్నిసార్లు కప్పలు ఉంటాయి. కప్పలు సార్ ఎంతమంది ఫ్రాన్స్ కప్పలు ఉంటాయి. ఒకసారి ఒక కప్ప దగ్గరికి ఒక్కొక్క కప్ప వచ్చిందండి. ఏం బాగున్నావా వచ్చిందండి ఈ కప్ప. బాగుగారు అని చెప్పేస్తారు. చక్కగా ఆ పంట కింద ఉన్నారు. ఈ ఒక్కొక్క ఊరు నుంచి వచ్చినటువంటి ఈ కప్ప ఈ పంట కింద చాలా సురక్షితంగా ఉంది, మీకు మంచిలు ఉంది, చక్కగా ఉన్నాను, నాకేమో ఏదో కొడుకులో పక్కన ఉన్నాను అని చెప్పి ఈ పంట కింద ఉన్నటువంటి కప్పని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుకునేసరికి అని చెప్పి మోబు వచ్చింది. ఈ క్రొత్తగా వచ్చినటువంటి కప్పకి ఏమైందా అర్థం కాదు. పరుగు నేను అప్రిషియేట్ చేశాను, సరే ఇది మంచి ఇల్లు అనుకున్నాను, చక్కగా సురక్షితంగా ఉన్నాం అనుకున్నాను అని పరిగెత్తేసరికి ఈ ఇంకొక కప్ప కదా బావగారు ఏం పరిగెత్తుతున్నావు దాని వెంటబడి వెళ్ళి దాన్ని తీసుకొచ్చిందంట వెనక్కి. మళ్ళా తీసుకొచ్చి ఏంటి ఎంత శబ్దం వచ్చింది, నువ్వు ఎట్లా తనుకుంటున్నావు, భయపడిపోయాను నేను అది అంటే దాని కిందోడు ఆ చాకల ఆయన బట్టలు ఉతుక్కోవడానికి వస్తాడు. ఉదయాన్నే వచ్చి 4 దెబ్బలు కొడతాడు. మళ్ళీ ఆయన పని చూసుకొని ఆయన వెళ్ళిపోతాడు. మనం సురక్షితంగా ఉంటాం, పంట కదలదు, మనం ఏమి చేయాల్సిన పని హాయిగా ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ ఆ బావగారికి తీసుకొచ్చి పెట్టుకున్నట్లు. కొంతమందికి దేవుని వాక్యం బండ మీద పుట్టినట్టు నా దెబ్బలాగా ఉంటాయి. ఏ కదలరు మెదలరు, హృదయంలో కార్యం జరగదు, భయపడరు. దేవునికి భయపడే వాళ్ళు లేరు చాలా మంది. అదంతా కూడా ఇక అలవాటు అయిపోతారు. ఈ కొట్టే దెబ్బలు ఏంటి అలవాటే. కొత్తగా వచ్చిన వాళ్ళకి భయం. దేవుని వాక్యం ఇక్కడ ఏం చేస్తుందో జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి మాత్రం ఎన్నిసార్లు చెప్పినా అట్లానే ఉంటారు, మనసులో కథలు. దేవుడు పిల్లలు వాక్యాన్ని నమ్మాలన్నప్పుడు నమ్మాలి. వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తున్నప్పుడు నెరవేర్చబడుతుంది. దేవుడు వాక్యం శుద్ధి పట్టింది, నేను గర్దిస్తున్నప్పుడు గర్దిస్తుంది. గర్దిస్తే గర్దించలే అని చెప్పి తండ్రికి మాటను త్రోసిపుచ్చితే, తల్లి మాటను త్రోసిపుచ్చితే, క్యాజువల్ ఉంటే, అందుకని తల్లిదండ్రుల మాటలు విన్నటువంటి పిల్లలు లోకంలో ఇచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. ఎవరు నేను పెంచిందని చెప్పి ప్రశ్న వేయించుకునే పరిస్థితులు వెళుతూ ఉంటారు. దేవుని బిడ్డల మనందరం కూడా దేవుని బిడ్డలు కదా. దేవుని వాక్యాన్ని గురించి నీ యొక్క హృదయంలో మాట్లాడినప్పుడు ఆయనకి స్పందిద్దాం. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అర్థం. ఒకవేళ విశ్వాసంలో పడిపోతే ప్రభువా నన్ను విశ్వాసంలో తీసుకురా ప్రభువా అంతా. ఒకవేళ సమస్యలు పోతే నేను సమస్యలు కూడా నన్ను బయటకు చెబుతుంటే నేను ఎందుకు కృంగిపోతున్నాను ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అంతా. ప్రార్థన చేద్దాం. ఆమె హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. 1 నిమిషం ప్రార్థన చేద్దాం. నిన్న వాక్యాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడే విధానాన్ని బట్టి ప్రభువా నేను ఏ విషయంలో సమస్య లేదు ప్రభువా. ఆత్మీయంగా సమస్య లేకపోతే ఆత్మీయంగా లేవనెత్తండి. శారీరకంగా సమస్య లేకపోతే అలసిపోతే ఈ వాక్యంలో నన్ను బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అని చెప్పి ప్రార్థన చేయండి. యెహోవా కొరకు ఎదురు చూడండి. నూతన బలము పొందుదురు, వాళ్ళు అలయగా పరిగెత్తుదురు. వాళ్ళు యెహోవా కొరకు ఎదురు చూసి వాళ్ళు నూతన బలం పొందుదురు. వాళ్ళు పక్షిరాజులనే రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయగా పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోవుదురు. నిన్ను దేవుడు పైకి లేవనెత్తాలి, ముందుకు నడిపించాలని
ఆకాశంలో ఎగిరింపు చేయాలని, ఆత్మలో ఎగిరింపు చేయాలని, విశ్వాసంలో ఆయనకి దగ్గరగా చేర్చుకోవాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ ముందుకు సాగుతావు ప్రియ సహోదరి సహోదరుడు. ఈ జీవితం ఇంతే, నా గతి ఇంతే అని నీవు అనుకోవద్దు. నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. ఆయన బలిష్టమైనటువంటి చేయి కింద దీన మనసుతో ఉంటూ ప్రార్థన చేయి. దేవుడు తగిన కాలమందు ఆయన హెచ్చిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు నీతో ఈరోజు. ఇప్పుడు హస్తాలెత్తి ప్రార్థన చేస్తారా? ఒక నిమిషం. దేవా నాయనా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా. చిన్న ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి. నీ మనసులో చేసే ప్రార్థన దేవుడికి తెలుసు ప్రియ సహోదరి సహోదరుడా. నీ మనసులో చేసే ప్రార్థన దేవుడికి తెలుసు. హృదయాంత భాగ్యం ప్రార్థన చేయి. ప్రభువా, నీ వాక్యములు నేను నెగ్లెక్ట్ చేయకుండా, నీ వాగ్దానాలు నెగ్లెక్ట్ చేయకుండా ముందుకెళ్ళే సహాయం దయచేయి ప్రభువా. ఆత్మతో బలపరచు, వాక్యములో బలపరచు. ఆయన మీ సహాయం తెచ్చే ప్రార్థన చేద్దాం.